అందరికీ నమస్కారం. ఈ బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి వచ్చేసిన రామారావు అన్నకి అండ్ దిల్ రాజు గారికి అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారికి, డీజే టిల్లు అండ్ ప్రియదర్శి గారికి అండ్ టీం మొత్తానికి అండ్ మన జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ గారికి అండ్ అందరికీ ఎవరెవరైతే వచ్చేసారో అందరికీ నా నమస్కారాలు. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి, నేను కలిసి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సినిమాల్లో పాట పాడడం జరుగుతుంది, కానీ ఇలాంటి సినిమాల్లో నేను పాట పాడడం అనేది నేను చేసుకున్నటువంటి పుణ్యం. ఎన్నో సినిమాలు అందరు తీస్తారు, కానీ ఇలాంటి గొప్ప సినిమాలు, ఒక ఎమోషనల్ సినిమాలు ఎవరు తీయరు. సో అలాంటి సినిమా మా వేణన్న తీశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాని ఆదరించి ముందుకు తీసుకెళ్తున్న దిల్ రాజు గారికి నాకు చాలా చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో పాట పాడడం. థ్యాంక్ యూ సో మచ్ భీమ్ సిసిరోలియో గారు, ఇంత గొప్ప సినిమా అండ్ గొప్ప మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ కాసర్ల శ్యామన్న, అద్భుతమైన లిరిక్స్తోని మీరు ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇది తెలంగాణ సినిమా అని అనుకుంటారు, కానీ తెలంగాణ తనం ఉన్నటువంటి తెలుగు సినిమా. ప్రతి ఒక్కరూ చూడాలి. అందరికీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి సినిమా ఇది. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడున్నా కూడా, ఆదిలాబాద్ నుంచి అమెరికా వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. అండ్ సో అందరూ తప్పకుండా చూడాలి అని చెప్పి ఈ మా బలగం సినిమాను ప్రతి ఒక్క పల్లెటూర్లకి అంకితం చేస్తూ, ఎక్కువ మాట్లాడను, నా పాటే చెప్పేసింది ఆల్రెడీ కాబట్టి. సో యా, హియర్ వి గో, రెడీ. Doing crazy dreaming.
వాట్ ఏ సాంగ్, వాట్ ఏ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భీమ్ సిసిటోలియో గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సిరిసిల్ల. ఈ సినిమా చూడాలి అందరూ. థర్డ్న హలో సిరిసిల్ల. సో నేను మాట్లాడేసిన తర్వాత మన మినిస్టర్ గారిని పైకి పిలుద్దాం, ఎందుకంటే వారు వచ్చిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఉండదు మీ అందరి ముందు అని ముందు నేను మైక్ తీసుకున్నాను. సిరిసిల్లతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. 1988 నేను ఇందాక సిద్దిపేట ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు హర్షిత్కి అనిస్తకి చెప్తున్నాను, సిద్దిపేట నుంచి ఇలా నేరెళ్ళ మీదకి వెళ్ళి వస్తే సింగిల్ రోడ్డు బైక్ పైన వచ్చేవాడిని ఎవ్రీ మంత్ సిరిసిల్ల వేములవాడకి. అవన్నీ మెమోరీస్. సో వాళ్ళని వాళ్ళ మంచి బెంచ్ కార్లు తీసుకొస్తూ ఆ రోడ్లు చూపించి చెప్తున్నా ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ. ఇవాళ కేటీఆర్ గారు అది చూస్తుంటే, ఇందాక రామారావు గారితో అలా సిరిసిల్ల సిటీలో వస్తుంటే ఆ రోడ్లన్నీ చూస్తుంటే హైదరాబాద్కు ఏమీ తక్కువ లేదు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణని 29వ రాష్ట్రంగా ఇండియన్ మ్యాప్లోకి తీసుకొచ్చి ఒక ప్రత్యేకంగా తెలంగాణకి ఇవాళ ఒక మీరు గుర్తింపు తెచ్చినందుకు కేసీఆర్ గారికి అండ్ టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ తరఫున. ఇక వేణు, ఇక మీ సిరిసిల్ల బిడ్డ. ఎప్పుడో మా మున్నా సినిమాలో ఒక కమేడియన్గా ప్రభాస్ పక్కన ఉండే, మీ అందరు గుర్తుందో లేదో, ఆ సినిమాతోనే టిల్లు వేణు అయిండు. టిల్లు టిల్లు అని పిలిచేవారు. అలాంటి వేణు ఇలాంటి కథ రాయడము, ఆ కథ ఆయనకే కొత్త కాదు. వెంకటేశ్వర క్రియేషన్స్లో 50 సినిమాలు కంప్లీట్ చేసి ఎన్టీఆర్తో, ప్రభాస్తో, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఆల్ స్టార్స్తో 50 సినిమాలు కంప్లీట్ చేసిన వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కొత్తగా ప్రారంభమైన దిల్ రాజు ప్రొడక్షన్కి మా పిల్లలకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి ఆ సంస్థకి మొదటి సినిమా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నేను వేణుకు థ్యాంక్ యూ చెప్తున్నాను.